ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మేల్ నర్సింగ్ ఆఫీసర్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 3న రాత్రి 1 గంట ప్రాంతంలో ఆపరేషన్ థియేటర్లో విధులు ముగించుకున్న తర్వాత వైద్య విద్యార్థినితో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయాందోళనకు గురైన వైద్య విద్యార్థిని గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు బాధితురాలు ఈ విషయాన్ని రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్తో పాటు తోటి జూడాల దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో రిమ్స్ డైరెక్టర్ 7 సభ్యులతో కమిటీ వేశారు. విచారణ చేపట్టిన కమిటీ సభ్యులు జరిగిన సంఘటన వాస్తవమేనని నివేదిక ఇచ్చారు. నివేదికను జిల్లా కలెక్టర్ రాజర్షిషా దృష్టికి రిమ్స్ అధికారులు తీసుకువెళ్లగా క్షేత్రస్థాయిలో లోతైన విచారణ చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. పూర్తి స్థాయి వివరాలు అందడంతో ఆదిలాబాద్ 2 టౌన్ పోలీసులు నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు ఇలాంటి ఘటనలు రిమ్స్లో తరచూ జరుగుతుండటంతో మెడికోలు ఇతర సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మహిళా ఉద్యోగులు మెడికోలు వైద్యులపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఓ మెడికోను తోటి విద్యార్థి ప్రేమ పేరిట వేధింపులకు గురిచేసి గాయపరిచాడు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ బాధితురాళ్లు పరువు పోతుందనే భయంతోనే ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. అయితే ఇలాంటివి పునరావృతం కాకుండా పగడ్బందీ భద్రతా చర్యలు తీసుకోవాలని జూనియర్ వైద్యుల సంఘం నాయకులు వైద్య విద్యార్థినులు కోరుతున్నారు. ఇన్సిడెంట్ జరగా నాకు ఇమీడియట్ కంప్లైంట్ వస్తే ఇమీడియట్ ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టేశాను. ఎంక్వైరీ కమిటీ పెట్టేసి దాన్ని కలెక్టర్ గారికి నివేదించాను. సార్ కూడా క్షుణ్ణంగా దాని రిమార్క్స్తో సహా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రాశారు. అదేవిధంగా అబ్బాయిని మీద కంప్లైంట్ ఇచ్చారు చూడవాళ్ళు ప్లస్ అమ్మాయి, ఆయన అరెస్ట్ అయ్యాడు. లీగల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా మేము ఎంక్వైరీ కమిటీ పెట్టాము. చట్టం తన పని చేసుకుంటుంది. నేను రిమ్స్ స్టాఫ్ కానీ ప్రజలు కోరుకుందంటే ఇటువంటి నేను ఇస్తుంటే నా దృష్టి తీసుకోరండి. ఎటువంటి లోన్ ఆభ్రతకు లోన్ బావద్దు. ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ నా తీసుకొస్తే ఆ పేరు కూడా గోప్యంగా ఇస్తాము. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకు చట్టపరంగా చర్య తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం. ఆదిలాబాద్ రిమ్స్ లో కీచక పర్వంపై మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, బలరాం, రిమ్స్ లో తరచూ ఇలాంటి వేధింపులకు సంబంధించిన ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. చాలా మంది చెప్పుకోలేక లోపలనే మదన పడుతూ బయటకి చెప్పని పరిస్థితి ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిన సిచ్యువేషన్ ఉంది. చాలా వరకు కొంతమంది మాత్రమే ఇలాంటి బయటకు వస్తున్నాయి. రీసెంట్ గా మనం చూసాం, ఒక అర్ధరాత్రి 1 గంట నుంచి 2 గంటల ప్రాంతంలో ఆపరేషన్ థియేటర్ లో పీజీ చదువుతున్న ఒక అమ్మాయిని ఒక అక్కడనే మేల్ నర్సు, స్టాఫ్ నర్స్ గా ఉన్న మేల్ నర్స్ ఒక అతను కొంత మిస్బిహేవ్ చేశాడు. ఆయనని అంతలోనే ఆమె అరుపులు కేకలు వేయడంతో అక్కడి నుంచి ఆ మేల్ నర్స్ పారిపోయాడు. ఆ తర్వాత తెల్లవారి నెక్స్ట్ డే రిమ్స్ డైరెక్టర్ తో పాటు తోటి విద్యార్థులతో ఆమె ఆ సంఘటన గురించి షేర్ చేసుకుంది. సో దాంతో ఒకసారిగా ఒక 7 కమిటీతో ఒక సభ్యులు వేశారు. ఆ తర్వాత కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యారు. పూర్తిగా ఈ ఘటనలపైన పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత ఒక 7 మెన్ కమిటీ విచారణ జరిపిన తర్వాత ఐసిడిఎస్ సంబంధించిన అధికారులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, పనిచేసే సిబ్బందితో కొంతమందితో మాట్లాడారు. సో ఈ ఘటన పైన పూర్తిగా నిజ నిర్ధారణ జరిగిన తర్వాత అతన్ని ఆ మేల్ స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పరిస్థితి ఉంది. సో తరచూ ఇలాంటి ఘటనలు రిమ్స్ లో జరుగుతూ వస్తున్నాయి. చాలా మంది బయటకు కూడా చెప్పని పరిస్థితి ఉంది. సో ఉన్నత స్థాయి సంబంధించి ఒక కమిటీ వేయాలి. దీంట్లో విద్యార్థులు అక్కడ సిబ్బందితో పాటు చాలా మందితో ఒక సీనియర్స్ తో కొంత ఒక కమిటీ వేయాలని చాలా రోజుల నుంచి ఒక డిమాండ్ ఉంది. కానీ ఆ దిశగా కొంత అధికారులు ముందుకెళ్లడం లేదన్నది ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. చాలా ఘటనలు ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి. కొన్ని కేసుల వరకు వెళ్తున్నాయి. మరికొన్ని ఉన్నతాధికారుల వద్ద కూర్చొని సెటిల్మెంట్ యాంగిల్లో కొంత క్షమాపణలు చెప్పించుకొని ఆ విధంగా ఈ ఇష్యూస్ ని సద్దుమనికే వ్యవహారం జరుగుతున్న పరిస్థితులు రిమ్స్ లో మనకు తరచూ కనిపిస్తున్నాయి. సో కొంత సీనియర్స్ వేధింపులు కూడా చాలా వరకు జూనియర్స్ పై ఉంటున్నాయి. అంటే అక్కడ పనిచేసే మెడికల్ కాకుండా రిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే సీనియర్ వైద్యులు కావచ్చు, సీనియర్ పీజీలు కావచ్చు, మిగతా సిబ్బంది నర్సులు వీళ్ళంతా కూడా కొంత జూనియర్స్ పైన కూడా కొంత వేధింపులకు గురి చేస్తున్నారు అన్నది ఒక ప్రధానమైన ఆరోపణ చాలా రోజుల నుంచి ఉంది. సో దీనిపైన కొంత సీరియస్ గా వర్కౌట్ చేయాలి అధికారులు అన్నది ఒక డిమాండ్ ఉంది. జిల్లా కలెక్టర్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఒక కమిటీ ద్వారా పూర్తిగా దీనిపైన అసలు ఏం జరుగుతుంది రిమ్స్ లో అన్న దానిపైన కొంత చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ ఉంది. దాడులు కూడా జరిగాయి. గతంలో చూసాం, చాలా మంది ర్యాగింగ్ చేసుకోవడము, దాడులు చేసుకోవడం కూడా జరిగిన పరిస్థితి ఉంది. సో దీనివల్ల పూర్తిగా అక్కడ పనిచేసే మహిళా సిబ్బంది కానీ, జూనియర్స్ కానీ రాత్రిపూట, అర్ధరాత్రి పూట ఓటీల్లో కానీ మిగతా ప్రాంతాల్లో డ్యూటీలు చేసే వాళ్ళంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళంతా కూడా ఏం చేయాలి, తోటి మగవారితో కానీ సీనియర్స్ తో కానీ పనిచేయాలంటే
ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న దానిపైన కొంత టెన్షన్ వాతావరణం అయితే రిమ్స్ ఉద్యోగుల్లో కనిపిస్తుంది. చాలా మంది ఉదయం నుంచి మాట్లాడుతూ వచ్చారు, స్టాఫ్ నర్సులు కానీ మిగతా లేడీ డాక్టర్స్ కానీ. కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో సీనియర్ అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపైన కొంత సీరియస్ గా దీనిపైన దృష్టి సారించాలన్న ఒక డిమాండ్ అయితే ఉంది బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.